అందరికీ నమస్కారం అండి. ఆ ఈశ్వరుని ఆశీస్సులు ఉండాలి శివరాత్రి సందర్భంగాని. ఇది నేను ఇప్పుడు చేస్తున్న వీడియో పాత వీడియో అండి. 2021-22 సంవత్సరం మధ్యలో శివరాత్రి పాతగయలో చిత్రించిన వీడియో. అప్పటి గవర్నమెంట్ గురించి తెలుసుకుందాము. అప్పటి గవర్నమెంట్ పాతగయ పిఠాపురంలో ఎలా చేశారనేది చిన్న వీడియో అండి. ఒక చిన్న తీపి గుర్తుగా ఉంటుందని చేస్తున్నాను. ఇది పాత వీడియో కనుక ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు. ఇది చిన్న తీపి గుర్తుగా ఉంటుంది. పిఠాపురం పాతగయ అప్పుడు సందర్శించింది. సో దానికోసమే చేస్తున్నాను. నమస్తే. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా మన తూర్పుగోదావరి జిల్లాలో పిఠాపురంలో గల శివ దేవాలయానికి వెళ్ళడం జరిగింది. ఈ మహాశివరాత్రి మనలందరినీ కూడా ఆధ్యాత్మిక సంపత్తితో, నైతిక విలువలతో నడిపించాలని, శాంతి సౌభాగ్యాలతో, భోగభాగ్యాలతో, ఆయుర ఆరోగ్యాలతో అందరూ కూడా వర్ధిల్లాలని, మన భారతదేశం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహం మన అందరికీ కూడా కలగాలని, ఆ విధంగా మన ఆంధ్రప్రదేశ్ కూడా భోగభాగ్యాలతో ఉండాలని కోరుతూ మంచి దర్శనం పిఠాపురంలో జరిగింది. ఆ పిఠాపురంలో మనకి స్థానిక శాసనసభ్యులు శ్రీ జంగం దొరబాబు గారు, ఆ విధంగానే డిపార్ట్మెంట్కి చెందిన ఎండోమెంట్స్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు, ఆ విధంగా చైర్మన్ గారు అందరూ కూడా బాగా సహకరించి ఎక్కువ మంది సుమారు రాత్రి 11 గంటల నుంచి ఈవేళ 2 గంటల వరకు కూడా కొన్ని వేల మంది దర్శనాలు చేస్తున్నారు. వేరే కదా లక్షలు అనుకుంటున్నాను నేను. అంతటి మహిమగల దేవుడు శ్రీ శివుని యొక్క దీవెనలన్నీ అందరికీ కలగాలని, వచ్చిన వారందరికీ కూడా చక్కగా వాళ్ళు డిసిప్లిన్గా పోలీస్ డిపార్ట్మెంటు, ఆ విధంగానే మిగతా వారు, ఆలయ సిబ్బంది అందరూ కూడా శాంతియుతంగా ఎక్కడా కూడా ఏ బాధ లేకుండా అందరూ క్యూలో వచ్చి దర్శనం చేసుకుని ఆ స్వామి యొక్క అనుగ్రహం పొందినందుకు మనసా వాచా కర్మణ మాకు కూడా అవకాశం కలగజేస్తుంది ఆ డిపార్ట్మెంట్ వారికి, ఆ విధంగానే ఎమ్మెల్యే గారికి, చైర్మన్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. పిఠాపురం పాతగయ క్షేత్రం యొక్క ఎండోమెంట్ ఆఫీస్ అండి. ఆ రోజు నేను బాదం మాధవరావు గారిని కూడా మీట్ అయ్యాను. బట్ ప్రస్తుతానికి అయితే బాదం మాధవరావు గారు లేరు, తుదిశ్వాస విడిచారు. అండ్ నెక్స్ట్ వచ్చి పాత గవర్నమెంట్ హయాంలో జరిగింది. వచ్చిన ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరి మేము దేవస్థానం తరఫున జరిగింది. అలాగే తర్వాత ఈ వాటర్ సంఖ్యలో భక్తులు స్నానం చేసి లోపలికి రావడం జరుగుతుంది. అలాగే సహాయ సహకారాలు తీసుకొని మేము భక్తులకు ఎటువంటి ఇబ్బందులు చేశాము. అలాగే కోవిడ్ నిబంధనలు ఏదైతే ఉన్నాయో అవన్నీ పాటిస్తూ భక్తులు వచ్చి దర్శనం చేసుకొని స్వామి అమ్మవారి పిఠాపురం పుణ్యక్షేత్రం మహాశివరాత్రి సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందినటువంటి ఈ ఆలయం ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటంటే, అష్టాదశ పీఠాల్లో పీఠమైనటువంటి పురోహితిక అమ్మవారు గర్తుడు కొనయాడబడినటువంటి నిలయంగా పిఠాపురాన్ని దత్తక్షేత్రంగా చూసే ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా లక్షలాది జనాభా భక్తులు వచ్చి ఈ దేవుని దర్శించుకోవడం, ఆ దేవుడి ఆశీర్వాదాలు తీసుకోవడం ఆనవాయితీగా వస్తున్న విధానం. పోయిన సంవత్సరం కరోనా వలన కొద్దిగా పుష్కర్ని కానీ ఇటువంటి కానీ మనం వారికి సౌకర్యాలు చేయలేని పరిస్థితుల్లో ఈ సంవత్సరము పుష్కర్ని కానీ అన్ని రకాల సౌకర్యాలు నూతన కమిటీ, ఆగంటి ప్రభాకర్ రావు టీం, అలాగే పోలీస్ సిబ్బంది, ఎస్పీ గారు, మొత్తం వారి సిబ్బంది అంతా దీని మీద
ఎలక్ట్రికల్ సిబ్బంది, అలాగే మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది మొత్తం అందరూ కూడా ఒక సమిష్టిగా ఒక ఆలోచన చేసి భక్తులకి ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది లేని విధంగా వారికి సకల సౌకర్యాలు కల్పిస్తూ, అలాగే పిల్లలు ఎవరికైనా కూడా పాలు ఇటువంటివి కూడా ఇస్తూ, ఉచిత ప్రసాదాన్ని ఇస్తూ, ఈ పుణ్యక్షేత్రంలో ఎప్పటి నుంచో జరుగుతున్న ఆనవాయితీని మరింతగా పెంచి ఏ అయితే ఈ సంఘాలన్నీ కూడా, ఈ కమిటీలన్నీ కూడా ఒక తాటి మీద ఒక 10 రోజులు దీని మీద ఎక్సర్సైజ్ చేసి ఈ రోజున దర్శనానికి ఇంత ప్రాముఖ్యత, ఇంత జనాభా, ఇంత భక్తులు వచ్చారు అంటే వీరు అందరికీ కూడా ఏ రకమైన ఇబ్బంది లేకుండా చేసినటువంటి ఈ పోలీస్ సిబ్బందికి కానీ, అలాగే మున్సిపల్ సిబ్బందికి కానీ, అలాగే ఎలక్ట్రికల్ సిబ్బందికి కానీ, అలాగే ఆలయ ఈవో గారు కానీ, ఇంకా సూపరింటెండెంట్లు, ఇంకా వారి యొక్క స్టాఫ్, అలాగే మొత్తం అందరికీ కూడా, ఈ నూతన కమిటీకి కూడా అందరికీ కూడా పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇంత అంగరంగ వైభవంగా ప్రతి ఒక్కరూ కూడా ఏ ఇబ్బంది లేకుండా దర్శన ఏర్పాట్లు చేసినటువంటి ఈ సంఘాలకి, ఈ కమిటీకి, మా నాయకులకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. నమస్తే అండి, నా పేరు ఆగ్ని ప్రభాకర్రావు. నేను శ్రీ కుప్పేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ని, నూతనంగా ఎన్నికైన పాలక మండలి అధ్యక్షుడిని. గౌరవనీయులు శ్రీ పెండం దొరబాబు గారి ఆశీస్సులతో నాకు ఈ నూతన కమిటీ ఏర్పడింది. మాకు ఫస్ట్ గుంట ఈ మహాశివరాత్రి చేసే సద్భాగ్యం కలిగింది. దీనిని మేము ఒక పుణ్యకార్యంగా భావించి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు చేయడంలో భాగంగా పటిష్టమైన బారికేడ్లు ఏర్పాటు చేసాం. అలాగే వచ్చిన భక్తులకి స్నానాలు ఆచరించడానికి, మహిళలకు బట్టలు మార్చుకోవడానికి వసతులు, అలాగే చంటిపిల్లలకు పాలు, అలాగే పెద్దలకు ఉచిత ప్రసాద వితరణ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మహాశివరాత్రిలో భాగంగా 27వ తారీఖున స్వామివారికి రాత్రి 8:30కి కళ్యాణం జరిగింది. తర్వాత 28వ తారీఖున స్వామివారికి విశేష అభిషేకాలు జరిగాయి. 1వ తారీఖు ఈరోజు మహాశివరాత్రి. భక్తులు లక్షలాదిగా తరలివచ్చి పుణ్యస్నానాలు చేసి స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. అలాగే రేపు రథోత్సవం, ఎల్లుండు అంటే 3వ తారీఖున స్వామివారికి తెప్పోత్సవం మరియు శ్రీపుష్పయాగం. కావున 50 మంది భక్తులు స్వామిని దర్శించుకుని స్వామి కరుణా కటాక్షాలకు పాత్రలు కావాలని కోరుతున్నాను. ఇట్లు శ్రీ కుప్పేశ్వర దేవస్థానం చైర్మన్ ప్రభాకర్.